టు ఎవ్రీవన్ వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ర్యాపిడ్ రివిజన్లో కంప్లీట్ చేస్తున్నాం, అవునా? రైట్. అండ్ నౌ వీఆర్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. అయితే జ్యుడిషియరీలో సుప్రీం కోర్ట్ అనేది మనం చూసుకున్నామంటే దాదాపుగా కింద కోర్ట్స్ అన్నీ కూడా పవర్స్ అనేవి ఉంటాయి. సుప్రీం కోర్ట్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ర్యాపిడ్ రివిజన్ చేసేటప్పుడు అదర్ జ్యుడిషియల్ టాపిక్స్ టచ్ చేసినా టచ్ చేయకపోయినా మినిమం సుప్రీం కోర్ట్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కింద చూస్తాం, రైట్? అయితే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 దాకా చూస్తాము. అండ్ ఇట్ ఈస్ ఇన్ పార్ట్ 5. ఇట్ ఈస్ ఇన్ పార్ట్ 5. సో ఏ పార్ట్స్ చెప్పినా ఏ ఆర్టికల్స్ చెప్పినా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆర్టికల్స్ అండ్ పార్ట్స్ అనేవి మీరు గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మీకు ఎడ్జ్ అనేది వస్తుందన్నమాట, రైట్? సో ఆర్టికల్ 124 to 147 అండ్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అయితే ద పార్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఇండియాకి ఇండిపెండెన్స్ రానంత వరకు సుప్రీం కోర్ట్ లాంటి బాడీ ఒకటి ఉండేది. దాన్ని మనం ఫెడరల్ కోర్ట్ అని పిలుస్తాం. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఎస్టాబ్లిష్ చేశారు, ఓకేనా? అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీన్ని మనం సుప్రీం కోర్టు కింద మార్చాము. ఈ ఫెడరల్ కోర్టే ఇట్ హ్యాస్ రీప్లేస్డ్ ఇంటూ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకున్నామో, దట్ ఈస్ 26th Jan 1950 కదా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తన ఫంక్షన్స్ అనేవి Jan 28, 1950 నుంచి స్టార్ట్ చేసింది అనమాట. సో డేట్స్ అనేవి మీకు క్లియర్గా గుర్తుంటాయి అని నేను అనుకుంటున్నాను, రైట్? ఎస్. అయితే ఇప్పుడు ఆర్టికల్స్లో అసలు ఎంతమంది ఉంటారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్స్, ఎంతమంది సుప్రీం కోర్టులో ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంట? దట్ ఈస్ జనరలీ డిసైడెడ్ బై ది పార్లమెంట్. అంటే యాక్చువల్లీ స్ట్రెంత్ అనేది చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎప్పటికప్పుడు ఈ స్ట్రెంత్ అనేది పెంచగలదు, రైట్? పార్లమెంట్ అనేది స్ట్రెంత్ అనేది పెంచగలదు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ 34 మెంబర్స్ ఉన్నారు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఉన్నారు. అండ్ ఇది టైం బట్టి చేంజ్ అయిపోవచ్చు. పార్లమెంట్లో నెంబర్ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా? పార్లమెంట్లో నెంబర్ అనేది బేసిక్గా చేంజ్ చేస్తే సరిపోతుంది. అయితే లైక్ ఇనీషియల్గా స్టార్టింగ్ 7 మెంబర్స్ ఉండేవారు, తర్వాత 10 అయ్యారు, 13 అయ్యారు, 17 మెంబర్స్ అయ్యారు, తర్వాత 25 అయ్యారు, 30 అయ్యారు, 33, ఇప్పుడు 34. సో ఇట్లాగా నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. అది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో అయితే జడ్జెస్ కింద ఎవరిని అపాయింట్ చేస్తారంటే గుర్తుంచుకోండి, సుప్రీం కోర్ట్ అన్ని ఆర్టికల్స్లో ఆర్టికల్ 124 దట్ ఈస్ ఫస్ట్ ఆర్టికల్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్టులోనే చాలా ప్రొవిజన్స్ అనేవి కవర్ అయి ఉంటాయన్నమాట. సో ఆర్టికల్ 124లోనే అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా చెప్పారు, ఓకేనా? అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ చేస్తారు 124లో ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని ఉంది. ఆఫ్టర్ ద వర్డ్, అయితే ఈ వర్డ్ అనేది స్పెసిఫిక్గా రాస్తున్నాను, కన్సల్టేషన్. సో కన్సల్టేషన్, ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ జడ్జెస్, క్లియర్? విత్ సచ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని చూస్తాం. అంటే ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు, బట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ చెప్పినట్టు వినాలి అని ఉంటుంది. కన్సల్టేషన్ అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగింది. అయితే జనరల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సల్టేషన్ అనేది మనం డిఫరెంట్ కేసెస్లో చూస్తాం. అంటే కన్సల్టేషన్ అంటే ఏంటి? ఒక జనరల్ అడ్వైజ్ అంటే రిజెక్ట్ చేయగలం. ఆర్ కాంకరెన్స్ అంటే ఏంటి? జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏం చెప్తే అది చెయ్యాలి అని అంటే కాంకరెన్స్ అంటాము. లేదు బేసిక్ పార్ట్ ఆఫ్ అడ్వైజ్ అంటే మనం చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట, అర్థమైందా? సో అయితే విత్ సచ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అయితే ఈ కాంట్రవర్సీ అనేది వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కన్సల్టేషన్ మీద వచ్చిందనమాట. మనకి టోటల్గా 4 జడ్జెస్ కేసెస్ అనేవి చూస్తాము. సో ఫస్ట్ కేసు ఏంటి అంటే దట్ ఈజ్ క్యాజువల్గా దీన్ని ఫస్ట్ జడ్జెస్ కేస్ అని పిలుస్తారు, క్లియర్? ఫస్ట్ జడ్జెస్ కేర్. సో ఫస్ట్ జడ్జెస్ కేస్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. బట్ దీని యొక్క కేసు నేమ్ ఏంటి అంటే దట్ ఈస్ ది ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది 1981లో ఉంది. సో ద ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ కన్సల్టేషన్ అంటే ఏంటో అడిగారు. అయితే కన్సల్టేషన్ అంటే ఫస్ట్ కేసులో ఏమని చెప్పారు? కన్సల్టేషన్ ఈజ్ నాట్ కాంకరెన్స్ అని చెప్పారు. అంటే జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన అడ్వైజ్ అనేది
అది బైండింగ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ కాంకరెన్స్. ప్రెసిడెంట్ అల్టిమేట్గా ఏదైతే అనుకుంటారో అదే చేయగలరు అని ఫస్ట్ జడ్జెస్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మనకి సెకండ్ జడ్జెస్ కేసు అనేది వచ్చింది. రైట్, సెకండ్ జడ్జెస్ కేస్. సో ఇన్ జనరల్గా ఈ సెకండ్ జడ్జెస్ కేస్ నేమ్ ఇట్లా ఉంటుంది 1993లో అనమాట. అయితే సెకండ్ జడ్జెస్ కేస్ పేరు ఏంటి అంటే దట్ ఈస్ ది సుప్రీం కోర్ట్ ఆన్ రికార్డ్, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. ఓకేనా? సో ఇదొక అసోసియేషన్ అనమాట. ఈ అసోసియేషన్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఇది. సో వీళ్ళు కేసు వేశారు. సో అందుకే దట్ ఈస్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు 1993లో వచ్చింది. అయితే ఈ కేసులో సెకండ్ జడ్జెస్ కేసులో చెప్తున్నారనమాట, కన్సల్టేషన్ అంటే కాన్కరెన్స్ అన్న మీనింగ్తోనే తీసుకోవాలి. ఓకేనా? అయితే ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరిని అపాయింట్ చేసినా సరే ఒక బాడీ అనేది ఉంటుంది. కాన్కరెన్స్ కూడా ఏ ఒక్క వ్యక్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాటు 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు అని చెప్పారు. 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే నడుచుకోవాలి అని చూస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద సెకండ్ జడ్జెస్ కేస్. సెకండ్ జడ్జెస్ కేసులో ఎస్ కన్సల్టేషన్ అంటే కాంకరెన్సీ అని యాక్సెప్ట్ చేయడం జరిగింది. 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండాలి అని చెప్పారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ థర్డ్ జడ్జెస్ కేస్ అని చూస్తాం. థర్డ్ జడ్జెస్ కేస్. సో దిస్ ఈజ్ 1998. అయితే ఇది మన జనరల్గా చూస్తాం ఆర్టికల్ 143 ప్రకారం ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి జ్యుడిషియల్ లెవెల్లో ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏమైనా అడ్వైజరీ కావాలనుకున్నా ఆర్టికల్ 143 ఉపయోగించి సుప్రీం కోర్ట్ని అడ్వైజ్ అనేది అడగగలదు. అది 143. ఎస్, ఇక్కడ ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుని అడిగారనమాట ఈ కన్సల్టేషన్ అంటే ఇంకా ప్రాపర్ మీనింగ్ కావాలి అని చెప్పి. దాన్ని మనం థర్డ్ జడ్జెస్ కేసు కింద చూస్తాం. అయితే థర్డ్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ అంటే ఎస్ కాంకరెన్సే అని చెప్పారు. బట్ సెకండ్ జడ్జెస్ కేసులో 1+2 అని చెప్పాం కదా, ఇక్కడ 1+4 అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో టోటల్లీ 5 మెంబర్ బాడీ ఉంటుంది. దీన్ని మనం కొలీజియం అని అంటాం. సెకండ్ జడ్జెస్ కేసులో కూడా ఈ వర్డ్ అనేది యూజ్ చేశారు, కొలీజియం. కేవలం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అని చెప్పారు. ఇక్కడ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా +2 కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా +4. సో ఈ కొలీజియం అనే బాడీ ఉంటుంది అని క్లియర్గా చెప్పారు. సో థర్డ్ జడ్జెస్ కేసు ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు జనరల్గా ఇక్కడ కూడా చిన్న క్లారిటీ ఇస్తున్నాను. సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, జడ్జెస్ ఉంటారు, అవునా? ఈవెన్ హైకోర్టులో హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ హైకోర్టు ఉంటారు, ప్లస్ జడ్జెస్ ఉంటారు. అయితే మనకి త్రూ ద బాడీ ఆఫ్ కొలీజియం, ఈ కొలీజియంతో ఈ మెంబర్స్ అందరినీ అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, జడ్జెస్ కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు బేస్డ్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ కొలీజియం. కొలీజియం ఏదైతే చెప్తుందో వాళ్ళనే హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ కింద అపాయింట్ చేస్తారు. అండ్ సుప్రీంకోర్టులో జడ్జెస్ కింద కూడా వాళ్ళనే అపాయింట్ చేస్తారు. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేస్తారు సార్ చెప్తాను. ఈ కేసెస్ అన్నీ అయిపోయిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేస్తారో చూద్దాం. ఓకేనా? రైట్. అయితే కొలీజియం దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ లీగల్ అఫేర్స్. మినిస్ట్రీ ఆఫ్ లీగల్ అఫేర్స్కి ఇస్తుంది నేమ్స్ అనేది. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ లీగల్ అఫేర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రెసిడెంట్కి సెండ్ చేస్తారు. అయితే చూడండి, ప్రెసిడెంట్ కెన్ రిటర్న్ బ్యాక్. ప్రెసిడెంట్ అంటే యాక్చువల్లీ ప్రెసిడెంట్ రిటర్న్ కన్నా ద మినిస్ట్రీ ఆఫ్ లీగల్ అఫేర్స్ వాళ్ళే కొలీజియంకి కొన్నిసార్లు లెటర్ రాస్తారు, ఈ జడ్జెస్ గురించి ఒక్కసారి ఆలోచించండి అని. బట్ మళ్ళా కొలీజియం రెండోసారి పంపించింది అంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకు? థర్డ్ జడ్జెస్ కేసులో బైండింగ్ అని చెప్పేశారు కదా. సో సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా, హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, హైకోర్టు జడ్జెస్ అయినా కొలీజియం చెప్పిన వాళ్ళని మాత్రమే అపాయింట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద థర్డ్ జడ్జెస్ కేస్ అని చూస్తాం. అండ్ నెక్స్ట్ దెర్ ఈస్ ది ఫోర్త్ జడ్జెస్ కేస్. ఫోర్త్ జడ్జెస్ కేస్.
అయితే 4th జడ్జెస్ కేసు కూడా మళ్ళా సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ రికార్డ్ ఆన్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 2nd జడ్జెస్ కేసులో ఎవరైతే వేశారో వాళ్ళే 4th జడ్జెస్ కేసు వేశారు. అయితే ఆ కేసును 4th జడ్జెస్ కేసు అని అంటాం. ఏంటి ఇక్కడ 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దాన్ని నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్ అని అంటాం. ఎన్జాక్ యాక్ట్ అని అంటాం. అంటే సోఫార్ కొలీజియం అనే బాడీ ఉంది కదా, కొలీజియం బాడీని రీప్లేస్ చేస్తూ ఎన్జాక్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే సుప్రీం కోర్ట్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని నల్లిఫై చేసింది, క్యాన్సిల్ చేసింది. ఎందుకు? ఇది ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని డ్యామేజ్ చేస్తుంది. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్. సో ఇది బేసిక్ స్ట్రక్చర్గా ఎగెన్స్ట్గా ఉంది, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని క్యాన్సిల్ చేస్తుంది అని చెప్పి దీన్ని నల్లిఫై చేశారనమాట. సో 4th జడ్జెస్ కేసులో ఎన్జాక్ అనేది మనకి ఆర్టికల్ 124A కింద ఉండేది, దీన్ని ఇప్పుడు తీసేశారు. రైట్? ఎస్. సో ఇవి 4 జడ్జెస్ కేస్ అనేవి చూస్తాం. డన్. సో 1st జడ్జెస్, 2nd, 3rd అండ్ 4th. అయితే ఐ సెడ్ సో సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ జడ్జెస్ ఎట్లా అపాయింట్ అయ్యారో చూసాం. మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలా అపాయింట్ అవుతారు? జనరల్గా మనకున్న కన్వెన్షన్ ఏంటి అంటే ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉంటారో ఎక్స్పీరియన్స్లో, ఏజ్లో కాదు ఎక్స్పీరియన్స్లో, సో ఆ సీనియర్ మోస్ట్ జడ్జిని మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేస్తారనమాట. సో సిజేఐలో అందుకే కొలీజియం ఉండదు. ఎందుకు? ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏజ్లో ఎవరైతే పెద్దో వాళ్ళే చీఫ్ జస్టిస్ కింద ఉంటారు. అయితే ఇది కన్వెన్షన్గా చూస్తున్నాం, సుప్రీంకోర్టుకి మ్యాండేటరీ కాదనమాట. అయితే ఇలా వచ్చిన తర్వాత మధ్యలో చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి. లైక్ 1973లోని 1977లోని సీనియర్ మెంబర్స్ని కాకుండా వేరే మెంబర్స్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చేస్తే ఆ మెంబర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఓకేనా? సో ఇది చూస్తాం. బట్ ఈ కేసెస్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని 2nd జడ్జెస్ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, ఇక్కడి నుంచి ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళను మాత్రమే మీరు అపాయింట్ చేయాలి అని చెప్పి క్లియర్గా 2nd జడ్జెస్ కేసులో చెప్పారనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అవుతారు అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్లో సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళే అవుతారు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? రైట్. సో రిగార్డింగ్ క్వాలిఫికేషన్ ఆఫ్ జడ్జ్ అనేది చూసుకున్నట్లయితే ఎస్, హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చూస్తాము. బేసిక్ క్వాలిఫికేషన్స్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా రాసున్నాయి. క్వాలిఫికేషన్స్ సుప్రీంకోర్టు జడ్జెస్ కింద అవ్వాలి అంటే ఏంటి అంటే, ఒకటి సిటిజన్ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ ఇతను కంటిన్యూస్గా జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్టు 5 years జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్టులో జడ్జి కింద ఉండాలి 5 years, ఆర్ 10 years అడ్వకేట్, 10 years హైకోర్టులో అడ్వకేట్ కింద అయినా సరే ఉండాలి, ఆర్ ఎమినెంట్ జూరిస్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఒపీనియన్లో ఎమినెంట్ జూరిస్ట్ అయినా సరే వాళ్ళకి జడ్జ్ కింద చేస్తారు. అయితే ఈజ్ దేర్ ఎనీ మినిమం ఏజ్ లిమిట్ అనేది కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా మనకు చెప్పలేదు. కేవలం 5 years హైకోర్టు కింద, 10 years అడ్వకేట్ కింద అయినా ఆర్ ఎమినెంట్ జూరిస్ట్ అయితే వాళ్ళు జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు అవ్వచ్చు అని మాత్రమే మనం చూస్తాం. రైట్? ఎస్. సో ఓత్ అండ్ అఫర్మేషన్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటారు. శాలరీస్ అనేవి పార్లమెంట్ చూస్తుంది. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది దట్ ఈజ్ అబౌట్ ది రిమూవల్ ప్రొసీజర్. ఎవరిని రిమూవ్ చేస్తారు, ఎట్లా రిమూవ్ చేస్తారు? అయితే గుర్తుంచుకుంటే ఆర్టికల్ 124లోనే రిమూవల్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ఆర్టికల్ 124 ఏం చెప్పింది అంటే ఎవరు రిమూవ్ చేస్తారంట? ప్రెసిడెంటే రిమూవ్ చేస్తారు ఆఫ్టర్ అడ్రస్డ్ ఇన్ ది పార్లమెంట్లో కొంత చర్చ జరిగిన తర్వాత ప్రెసిడెంట్ ఆ వ్యక్తిని రిమూవ్ చేస్తారు అని మనం చూస్తాం. ఓకేనా? అంతే తప్ప ఇంకంతకన్నా ఎక్స్ట్రా ఏం రాయలేదు. అండ్ స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి అని కూడా రాశారు. ఏ మెజారిటీ? దట్ ఈస్ ది స్పెషల్ మెజారిటీ. సో అదంతా కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ అయితే ఈ ప్రొసీజర్ ఎట్లా ఉండాలి అనేదంతా కూడా పార్లమెంట్ డిసైడ్ అవ్వచ్చు. పార్లమెంట్ చెప్తుందన్నమాట ఎస్ ప్రొసీజర్ ఎలా ఉండాలని. అయితే పార్లమెంట్ దానికి తగ్గట్టుగా ఒక చట్టం అనేది తీసుకొచ్చింది. దాన్నే జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ అని అంటాం. జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ 1968.
సో దీని ప్రకారం ప్రొసీజర్ ఏముంటుందో క్లియర్గా చూడండి. జడ్జెస్ యొక్క రిమూవల్ ప్రొసీజర్ అనేది పార్లమెంట్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, లోక్సభలో అయినా స్టార్ట్ అవ్వచ్చు, రాజ్యసభలో అయినా స్టార్ట్ అవ్వచ్చు. అయితే లోక్సభలో స్టార్ట్ అవ్వాలంటే మినిమం 100 MPs, రాజ్యసభలో స్టార్ట్ అవ్వాలంటే మినిమం 50 MPs ఒక రెజల్యూషన్ అనేది మూవ్ చేయాలి. చెప్పాం కదా మనం, సబ్స్టాంటివ్ మోషన్స్ అనేవి ఇక్కడ రెజల్యూషన్స్ వీటి కింద వస్తాయని. ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. ఒక 100 MPs సిగ్నేచర్ చేసి లోక్సభ చైర్పర్సన్ అంటే నథింగ్ బట్ స్పీకర్కి ఇవ్వాలి. అయితే రాజ్యసభ చైర్పర్సన్ దట్ ఈస్ ద చైర్మన్కి లెటర్ ఇవ్వాలి. ఓకేనా? సో ఈ 100 మెంబర్స్ స్పీకర్కి లెటర్ ఇచ్చిన తర్వాత స్పీకర్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎస్, సో మీ ఎలిగేషన్స్ అనేవి సుప్రీంకోర్టు జడ్జి మీద ఉన్న మీ ఎలిగేషన్స్ అనేవి కరెక్టే ఉన్నట్టున్నాయి, సో దాని గురించి ఎంక్వైరీ చేద్దాము అని చెప్పి స్పీకర్ యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, ఆర్ ఆ రెజల్యూషన్ని క్యాన్సిల్ అయినా చేయొచ్చు. ఒకవేళ స్పీకర్ రెజల్యూషన్ని క్యాన్సిల్ చేస్తే మరి ఇంకో ఆప్షన్ ఏం లేదు, సైలెంట్గా ఉండడమే. బట్ స్పీకర్ కనుక ఎస్ మీ ఎలిగేషన్స్ అనేవి ప్రాపర్గానే ఉన్నాయి అని అనుకున్నది అంటే అప్పుడు స్పీకర్ అడ్మిట్ చేస్తున్నాను అని చెప్తారు. స్పీకర్ అడ్మిట్ చేసిన తర్వాత స్పీకర్ ఒక 3 member కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. 3 member కమిటీ స్పీకర్ ఆఫ్ ది పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దీంట్లో ఎవరుంటారు? చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయినా, ఒకవేళ చీఫ్ జస్టిస్ ఖాళీ లేకపోతే చీఫ్ జస్టిస్ ఒక జడ్జిని పంపిస్తారు. జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు చూస్తాం. అండ్ ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్టు. క్లియర్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్టు, ఏదో ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా పిలుస్తారు. అండ్ ఒక డిస్టింగ్విష్డ్ జూరిస్ట్. సో అయితే వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ఎంక్వైరీ టీం కింద కూర్చొని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. క్లియర్? ఎంపీస్ ఏవైతే ఎలిగేషన్స్ ఇచ్చారో ఆ ఎలిగేషన్స్ అనేవి కరెక్టా కాదా అని చూస్తారు. ఎలిగేషన్స్ ఏంటి? జనరల్లీ వీ టేక్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది 2 conditions వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అయినా ఉండాలి, ఆర్ ఇన్కెపాసిటీ. ఈ కండిషన్స్లో వాళ్ళని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. డన్. అయితే ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ ఎలిగేషన్స్ వచ్చాయంటే 100 members స్పీకర్కి ఇస్తే స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే, అడ్మిట్ చేస్తే 3 member కమిటీ వేస్తాడు. ఆ 3 member కమిటీ కూడా ఈ ఎలిగేషన్స్ని స్టడీ చేస్తుంది. ఒకవేళ ఈ 3 member కమిటీ ఎలిగేషన్స్ అన్ని కూడా స్టడీ చేసి రిపోర్ట్ అనేది పార్లమెంట్కి ఇస్తుంది. అయితే ఈ రిపోర్ట్ టైంలో పార్లమెంట్లో డిస్కషన్స్ జరుగుతాయి. ఒకవేళ ఇచ్చిన తీర్పు అనేది కరెక్ట్గానే ఉంది అనుకోండి, అంటే ఆ 3 member కమిటీ ఎంక్వైరీ అంతా కూడా కరెక్ట్గానే ఉంది అనుకోండి, పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. స్పెషల్ మెజారిటీ అంటే లోక్సభ స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. తర్వాత రాజ్యసభకు వెళ్తుంది, రాజ్యసభలో స్పెషల్ మెజారిటీ కింద పాస్ చేయాలి. బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీలో పాస్ అయిన తర్వాత అప్పుడు మనకి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ టు రిమూవ్ దట్. చీఫ్ జస్టిస్ అయితే చీఫ్ జస్టిస్, జడ్జ్ అయితే జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ అనేది. రైట్? సో దిస్ ఈస్ హౌ రిమూవల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఈ రిమూవల్ ప్రొసీజర్ అంతా జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ 1968లో మనం చూస్తామన్నమాట. రైట్? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్, రిమూవల్, ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ there are few another topics like the acting chief justice. అంటే ఉన్న చీఫ్ జస్టిస్ ఎవరైనా, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకవేళ లీవ్లో ఉంటే, ఆబ్సెంట్ అయితే, ప్రెసిడెంట్ విల్ ఆస్క్ వన్ ఆఫ్ ది జడ్జెస్ టు టేక్ ది పొజిషన్ ఆఫ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్. అంటే పర్మనెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చినంత వరకు నువ్వు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కింద ఉండు అని చెప్పి ఏదైనా జడ్జికి కూడా ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ అనమాట. ప్రెసిడెంట్ గారు అడుగుతారు. క్లియర్? ఎస్. అండ్ దెర్ ఈస్ ది అడ్హాక్ జడ్జెస్. దెర్ ఇస్ కాన్సెప్ట్ కాల్డ్ అడ్హాక్ జడ్జెస్. సి ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్టులో జడ్జెస్ చాలా ఎక్కువ మంది లీవ్లో ఉన్నారు, మినిమం నెంబర్ కూడా ఉండట్లేదు. అయితే దాన్ని కోరం అని అంటాం, అవునా? సో మినిమం నెంబర్ కూడా ఉండట్లేదు. అప్పుడు కేసెస్ అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఆ కేసెస్ అన్నీ కూడా ఫాస్ట్గా రిజాల్వ్ చేయాలి అంటే నాకు హైకోర్టు జడ్జెస్ కావాలి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హైకోర్టు జడ్జెస్ని కొన్ని రోజులు ఆర్ ఇయర్స్ సుప్రీం కోర్ట్ జడ్జి కింద పెట్టండి అని చెప్పి అడుగుతారు. అయితే ఎవరిని అడుగుతారు ఏంటో అదంతా చెప్తాను చూడండి. సి
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బై టేకింగ్ ది ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్కి ముందే చెప్తారు, సార్ కేసెస్ పెరిగిపోతున్నాయి, చాలామంది లీవ్లో ఉన్నారు, సో అది కూడా చూడండి, సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, అంటే 5 years హైకోర్టు జడ్జి కింద చేసిన వాళ్ళు, 10 years అడ్వకేట్ చేసిన వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జి కింద అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉన్నవారు కదా, అలాంటి ఎలిజిబుల్ పర్సన్స్ని నేను సుప్రీంకోర్టుకి తెచ్చుకుంటాను అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పర్మిషన్తో ఆఫ్టర్ ఏ రెస్పెక్టివ్ హైకోర్టు నుంచి ఆ జడ్జెస్ని పిలుస్తున్నారో ఆ రెస్పెక్టివ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ దగ్గరికి కూడా చెప్పాలన్నమాట. అతని పర్మిషన్ కూడా తీసుకుంటారు. ఓకేనా, అతను కూడా చెప్తారు, మీ కోర్టులో ఉన్న ఈ 5 members మేము సుప్రీంకోర్టుకి ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ కింద అపాయింట్ చేస్తారు. కొన్ని రోజులు మొత్తం మళ్ళీ మినిమం కోరం వచ్చినంత వరకు వాళ్ళని కంటిన్యూ చేస్తారు. అందుకే దీన్ని అడ్హాక్ జడ్జెస్ అంటాం, టెంపరరీ జడ్జెస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ అడ్హాక్ జడ్జెస్ తర్వాత వీ టేక్ ది రిటైర్డ్ జడ్జెస్. నెక్స్ట్ మనం రిటైర్డ్ జడ్జెస్ని చూస్తాం. సో హూ ఆర్ దీస్ రిటైర్డ్ జడ్జెస్? రిటైర్డ్ జడ్జెస్ ఆల్రెడీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొన్ని రోజులు హైకోర్టు జడ్జి కింద పిలుస్తారు. ఓకేనా, హైకోర్టు జడ్జి కింద పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? ఇక్కడ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సేమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ది ప్రీవియస్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆ రెస్పెక్టివ్ రైట్. దీస్ ఆర్ జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్ ఎవరైనా, సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా హైకోర్టు జడ్జెస్ అయినా ఎవరైనా సరే పిలవడం జరుగుతుంది, ఎవరినైనా పిలవడం జరుగుతుంది ప్రెసిడెంట్ని అడిగి. తర్వాత ఆ రెస్పెక్టివ్ సుప్రీంకోర్టు జడ్జి యొక్క అతని కన్సెంట్ కూడా తీసుకుంటారు. అంటే అతనికి ఇష్టం లేకున్నా ఫోర్స్ఫుల్గా చేయలేరు అనమాట. రిటైర్డ్ జడ్జెస్ అయితే వాళ్ళకి ఇష్టం లేకున్నా చేయలేరు. అడ్హాక్ జడ్జెస్ అనుకోండి, ఆ రెస్పెక్టివ్ జడ్జికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రెసిడెంట్కి చెప్పి హైకోర్టు ఆ చీఫ్ జస్టిస్కి చెప్పి తీసుకోవచ్చు అనమాట. బట్ రిటైర్డ్ జడ్జెస్ అంటే కంప్లీట్లీ ఆ జడ్జెస్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవుతారు, లేదంటే జాయిన్ అవ్వరు అనమాట. ఇట్లా రిటైర్డ్ జడ్జెస్ని కూడా చీఫ్ జస్టిస్ తీసుకోగలరు. అయితే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ తీసుకుంటారు, అడ్హాక్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకుంటారు, రిటైర్డ్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకుంటారు. ఇవి మనం యాక్టింగ్, అడ్హాక్ అండ్ రిటైర్డ్ జడ్జెస్ని మనం చూస్తాం అనమాట. రైట్, ఎస్. సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చూస్తాము. లైక్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే దట్ ఈస్ సెంటర్కి స్టేట్కి వచ్చే కేసెస్ అన్నీ కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్తాము. రిట్ జ్యూరిస్డిక్షన్స్ ఇవన్నీ కూడా నేను రాయట్లేదు, సో దట్ మీకు ఇవన్నీ కూడా తెలుసు కదా. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ దిస్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం సెంటర్కి స్టేట్స్కి మధ్యలో తగులు ఉంటే అవి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద వెళ్తాయి. ఆర్టికల్ 131 చూస్తాము. రిట్ జ్యూరిస్డిక్షన్ చూస్తాము. రిట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆర్టికల్ 32 ప్రకారం 136 ప్రకారం కూడా రిట్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 132, 133, 134, 134A, 133 వరకు ఎపిలేట్ జ్యూరిస్డిక్షన్ చూస్తాము. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 143 ప్రకారం చూస్తాము. ప్రెసిడెంట్ ఏదైనా కదా సుప్రీంకోర్టుని అడగగలరు అని. జ్యుడిషియల్ రివ్యూ పవర్ చూస్తాము. కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ కూడా, సో హీ యాక్ట్స్ యాజ్ ది హైయెస్ట్ ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చూస్తాం. దట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఈస్ ద అల్టిమేట్ ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని ఫైనల్ తీర్పు అనేది కేవలం సుప్రీంకోర్టు ఇవ్వగలది అని చూస్తాము. అండ్ స్పెషల్ లీవ్ ఎపిల్ ఆర్టికల్ 134A, క్లియర్. అంటే హైకోర్టులో ఒక కేసు ఉంది అనుకోండి, స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా హైకోర్టు నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు, క్లియర్. అయితే జనరల్గా హైకోర్టులో కేసు కంప్లీట్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, అవునా? బట్ హైకోర్టు త్వరగా ఇష్యూని కంప్లీట్ చేయట్లేదు, అప్పుడు సుప్రీంకోర్టులో మనం రిక్వెస్ట్ చేయొచ్చు. హైకోర్టులో చాలా టైం పడుతుంది, మీరు మా కేసుని డైరెక్ట్గా మీరే టేకప్ చేయండి అని సుప్రీంకోర్టుకి అడగగలరు. దాన్నే స్పెషల్ లీవ్ అని అంటారు, స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటాం. అయితే సుప్రీంకోర్టు ఒకవేళ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఆ రెస్పెక్టివ్ హైకోర్టు నుంచి ఆ కేసు అనేది పూర్తిగా తీసేసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇట్లాంటివన్నీ కూడా ద పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు కింద మనం చూస్తాం. డన్, రైట్. అండ్ అయితే లాస్ట్లో ఇండియన్ అండ్ అమెరికన్ సుప్రీంకోర్టు కంపారిజన్ అనేది చూద్దాం. దాంతో మనకు సుప్రీంకోర్టు టాపిక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఎవరు అపాయింట్ చేస్తారు, ఎట్లా అపాయింట్ చేస్తారు, దీనికి పవర్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్.